ఎందుకురా హిందూ అని హిందూ పేరు అనికి చంపినారు కదరా. ఏం చేసినారా రే బాడుకో నా కొడకల్లారా. నీకు 5,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలకు ముందు నువ్వు హిందువేరా. మీ తాతలు ముత్తాతలు 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 వాళ్ళంతా హిందువులేరా బాడుకో నా కొడక. మీ ధర్మాన్ని మర్చిపోయినారా. ధర్మాన్ని మర్చిపోయి వాళ్ళు టూరిజానికి దేవుళ్ళు చూడడానికి పోతే వాళ్ళని చంపినారు కదరా. ఎక్కడరా న్యాయం ఉంది? చంపితే మీకు ఏమొస్తుందిరా? అది మరీ పేరు అడిగి మీరు మీ పేరేమి, మీరు ఎక్కడ ఊరు అడగల, పేరు అడగల, ఏం అడగనని మనుషులను చంపినదంటే మీరు ఎంత దుర్మార్గులరా. ఈ రాష్ట్రం ఏమైపోతుందిరా? మనం ఇండియన్స్ రా, దుర్మార్గులం కాదురా. సనాతన ధర్మాన్ని పట్టించే మనం హిందువులం రా. హిందూ ధర్మంలోనే నువ్వు ఉండవురా. నువ్వు ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువేరా. వేరే జాతి కాదురా, వేరే మతం కాదురా. నీకు నచ్చిన దేవుని నువ్వు మొక్కుతున్నావు, నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటావు. ఎవడురా నిన్ను అడ్డపడుతున్నారు? ఈ ధర్మాన్ని కాపాడనరా. ఇంత ఘోరంగా ప్రవర్తించద్దనరా. హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడిన ప్రతి ఒక్కడు మన ఇండియన్స్ రా, మన ఇండియా రా. ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడు నువ్వు హిందువేరా. అది తెలుసుకోనరా, తెలుసుకొని ప్రవర్తించండిరా. హిందువులారా, ఇప్పుడైనా మీరు జాగ్రత్త పడండి. జాగ్రత్త పడి మీ హిందూ ధర్మాన్ని మీరు కాపాడండి. కాపాడిన తర్వాత మనము, లేకపోతే ఈ సమాజంలో ఈ ఇండియన్లో మేము బతకలేం. మన హిందూ సమాజంలో మనం బతకలేం. హిందువులందరూ మేలుకోవాలా. ఆయన చెప్పినట్టు, రాజాసింగ్ చెప్పినట్టు, మీరు మన ప్రతి ఒక్కటి ఏ వస్తువు కొన్నా మన హిందువు దగ్గరే కొనాలి, హిందువు దగ్గరే బతకాలి, హిందువు దగ్గరే బతకాలి, హిందువు దగ్గరే ఉండాలి, హిందువు దగ్గరే చెయ్యాలి. అప్పుడు చేస్తే ఒక్క సంవత్సరం మన హిందువుల దగ్గర మనం కొన్న సరుకులు కొంటేనే అప్పుడు వేరే మతస్థుడికి తెలుస్తుందిరా. అంతవరకు దాకా మనం మారం. ప్రతి ఒక్కటి వేరే కులస్తుల దగ్గర, వేరే మతస్థుల దగ్గర తిని మన సొమ్ము తిని మన మీదకే ఎగబడుతున్నారు, మనల్నే చంపుతున్నారా. ఎప్పుడురా తెలుసుకుంటావురా? హిందూ ధర్మాన్ని కాపాడండి. జై హింద్, భారత మాతాకి జై.